అమ్మా. శక్తి, దేవుడికి దండం పెట్టుకో. ఓకే అమ్మా. అయ్యో, నూరేళ్ళు చల్లగా ఉండు. అల్లుడు అల్లుడు మామ్స్, అల్లుడు, నువ్వు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందిరా. మీ మామయ్య పేరు నిలబెట్టావురా. ఏంట్రా హడావిడి, ఏమైంది? జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా, జంకు బంకు లేక ముందు సాగి పొమ్మురా. జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా. కొట్టానంటేనా? చెప్తాను. నీ కొడుకు ఐపీఎస్ పాస్ అయ్యాడు. ఐపీఎస్ పాస్ అయ్యాడు. శక్తి, కంగ్రాచులేషన్స్. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ మై సన్. మా అక్క మాట్లాడే ఇంగ్లీష్. మా అక్క ఆశీర్వాదంతో పుట్టావు కాబట్టి నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావు. అదే మా బావ ఆశీర్వాదం అయితే బర్రెలకు మ్యాథ్ వేసుకుంటావాడు. అల్లుడు, ఇప్పుడు నాకు భలే ఖుషిగా ఉందిరా. ఏంటి? నువ్వు ఎప్పుడు ఐపీఎస్ పాస్ అవుతావా అని ఎదురు చూసారా. ఎందుకు తెలుసా? ఎందుకు? ఊళ్ళో ఉన్న అందరి కేడీ లిస్టు నేను తయారు చేశా. అందులో ఒక్కొక్కరు పేరు చెప్తా ఉంటాను, వాళ్ళందరినీ లోపలేసాయి. ఓకే. అందులో ఫస్ట్ లిస్ట్ లో ఉంది మీ నానే. ఏంట్రా బావన్ లోపల ఏమంటున్నావు? ఏదో చిన్న ఆశ. అదిగో రానే వచ్చారు, ఆయనతో చెప్తానుండు. అక్క నేనే అన్నదేమో మనసులో పెట్టుకోక. ప్లీజ్ అక్క. అక్క, ఆ అంబాసిడర్ కనిపెట్టారే, అందులో మొదటి కారు ఇదేనా? ఇన్ని కొత్త కార్లు వచ్చాయి, ఈ పాత కారు మార్చనంటారే? మరి మీ అక్క కూడా పాతదే మార్చేనా? సరే, ఏంటి కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది. ఇంకా తెలియలేదు, చెప్పు. మన శక్తి ఐపీఎస్ పాస్ అయ్యాడు. అయితే ఏంటంట, మా తాత ముత్తాతలు ఐఏఎస్ ఐపీఎస్లు చదివి కోట్లు సంపాదించారు. రేపు మంచి రోజు, వెళ్ళి మన బట్టల షాప్ చూసుకోమను. అయిపోయాడు. తప్పుకరా, వీడే పెద్ద ఐపీఎస్ చదివినట్టు చెప్తున్నాడు. ఏంటి బ్రదరు నాన్న ఇలా అంటున్నారు? అకోయ్, నీ లెవెల్కి కాదు, నా లెవెల్కి కూడా చదువుకునే వాల్యూ ఏంటో తెలుసు. మొద్దులకు చెప్తే ఏం తెలుస్తుంది చదువు విలువ? రే, ఎందుకు ఎప్పుడు ఆయన ఆడిపోసుకుంటావు? ముగ్గునంటే మాత్రం పొడుచుకొచ్చేస్తా. అవును, వస్తుంది. నోరు మూసుకునుండు. లక్ష్మి, ఆగు, మాకు సమాధానం చెప్పి కదులు. ఏంటమ్మా నాన్న ఇలా అనేశారు? ఆయన అలాగే అంటారా? ఆయనకి నవ్వినా నచ్చదు, ఏడ్చినా నచ్చదు. ఎందుకు అరుస్తావు? మెల్లగా మాట్లాడలేవు. ఊరుకాక. ఆయనతో 25 సంవత్సరాలు కాపురం చేసి 2 పిల్లల్ని ఎలా కన్నావు? అది ఎంత కష్టపడి ఎక్సైజ్ చేసి ఉంటాడు, ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టి ఉంటాడు, ఎన్ని కుక్కలు ఎంటపడి ఉంటాయి. వీడి వల్ల ఎన్ని కుక్కలు వీడిని వదిలేసి నా ఎంటపడి నన్ను కరవబోయే నీకు తెలుసా? ఇదిగో, నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు. శక్తి ఉద్యోగానికి వెళ్ళాలి. ఒరే, ఆయన నిర్ణయానికి వస్తే అది ఎవరు మార్చలేరు. మార్చి తీరాలి. అప్పుడు నువ్వెందుకు? ఒప్పించక్క, పాపం కదా, వాడు ఎంత కష్టపడి చదివాడు. వాడు చదువు అంతా వేస్ట్ అయిపోద్ది. చెప్పక్క, నా బంగారం కదా, చెప్పక్క. రేయ్, చూస్తూ నిలబడ్డావేట్రా? వచ్చి బతిపాలరా? అన్నిటికీ నేనే చావాలా? మాట్లాడు చూస్తా. ఏంటి శృతి తగ్గింది? మాట్లాడు చూస్తానంటే ఎందుకు అలా గొడ్డరిచినట్టు అరుస్తావు? నాకు చెప్పి నువ్వు అరుస్తావే? అరిచానా? మెల్లగా చెప్పు. ఇప్పుడు సౌండ్ లేదు, గాలే వస్తుంది. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. ఏంటండి, ఇంకా నిద్రపోలేదా? లక్ష్మి, నడుం దగ్గర దురద పెడుతుంది, ఏంటో చూడు. ఏది? ఇక్కడ? ఏంటండి, అబ్బాయి అంత కష్టపడి చదివి ఐపీఎస్ పాస్ అయితే మీరేమో బట్టలు కూడా చూసుకురా అని పుట్టుకుని అనేశారు. పుట్టుకుని చెప్పకుండా ఎలా చెప్పాలంట? ఏరా అల్లుడు, మీ అమ్మ మనం చెప్పిన రూట్లోనే వెళ్తుందా? రే, ఏంట్రది? సైకిల్ ట్యూబ్ పంచర్ అయినట్టు మాంస అమ్మ ఇప్పుడే అడగడం మొదలు పెట్టింది. సైలెన్స్. అలా చెప్పు. మనకేమైనా 5-6 మంది ఉన్నారా? ఉన్నదే 2. ఒకదాన్ని పెళ్లి చేసి పంపించేసి ఉన్న ఒకగానొక్క కొడుకు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగం చేయడానికి వెళ్తే వాడిని వదిలి నువ్వు ఉండగలవా, లేక నేను ఉండగలనా చెప్పు? ఆహా, పుత్రవాత్సల్యం చూపించి బావ అక్కని భలే బురిడి కొట్టిస్తున్నాడే. సరే లక్ష్మి, వాడు ఆ ఉద్యోగం చేయటమే నీకు ఇష్టమైతే వెళ్ళమను. నేనేమన్నా వాడికి అడ్డుపడతానా ఏంటి? ఈ దగ్గు నేచురల్ గా లేదే. మావయ్య, నాన్న ఒప్పుకున్నారనుకుంటా. ఒప్పుకున్నారా? అలా కనబట్టం లేదే నాకు. ఏంటి లక్ష్మి మాట్లాడు? అరే, నాకు తెలీదా ఏంటి? అయ్యో, నేను మాత్రం బిడ్డను వదిలేసి ఉండగలనా? వాడేమో ఆశపడి అడిగాడు, నేనేదో మాట వరుసకు అడిగాను. శక్తి ఎక్కడికి వెళ్ళకూడదండి, మనతోనే ఉండాలి. ఏం కొట్టిందిరా మా అక్క? ఏం తెలివే? ఏంటి మావయ్య, అమ్మిలా రివర్స్ అయిపోయింది? మాట్లాడితే మేం పెదరాడి పిల్లలు, మా అక్క మాట అంటే మాట అనేవాడివి. ఆ ముసలోడు కూడా అన్ని విషయాలు ఇలాగే రివర్స్ అయిపోయాడా? రేయ్, మా నాన్న గురించి మాట్లాడుకో. మా నాన్నకి ఇలాంటి తెలివితేటలు లేవురా. మీ నాన్నే అన్ని నేర్పి మా అక్కని చెడగొట్టాడు. బంగారం లాంటి మా అక్కని బోల్తా కొట్టించాడు రా, బోల్తా. సరే మా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇంకేం చేయగలం? అదే మీ అమ్మ రివర్స్ అయిపోయిందిగా, ఇంకేం చేస్తాం?
ఒక పని చెయ్యి, నువ్వు చదివిన పుస్తకాలన్నీ తీసుకెళ్లి పాత బుక్స్ కొంటారు కదా అక్కడికి వెళ్ళి తోకల్లెక్కన మేసే తోకల్లెక్కన. ఐపీఎస్ చదివాడు ఐపీఎస్. ఎలా కొడుకు పెద్ద చదువు చదువుకుంటే సహించలేని తల్లిదండ్రులు. ఏం తల్లిదండ్రులు రా. ఉమ్. తల్లి కూతురు బొచ్చెత్తుకుని ఎక్కడికి బయలుదేరారు? బిచ్చం ఎత్తుకోటానికి. ఏ గుడికి? పో మామయ్య, అన్నికి హారతి ఇవ్వటానికి. ఎందుకు? ఏరా చక్రపాణి, ఆ నీకసలు విషయమే తెలీదా? ఏంటక్క? ఈ వేళ మా శక్తి మొదటిసారిగా వ్యాపారం చూసుకోవడానికి బట్టలు కొట్టుకెళ్తున్నాడు. అందుకే హారతిచ్చి బొట్టు పెడదామని. ఆ పెద్ద యుద్ధానికి వెళ్తున్నాడు, నువ్వు బొట్టు పెడతావు. ఓ ఐపీఎస్ చదువుకోనని గజాల లెక్కన గొడ్డలు అమ్ముకోవడానికి అంతా కలిసి పంపిస్తున్నారా? ఇదేమన్నా బాగుందా? అరే, నన్నేం చేయమంటావురా? మీ బావగారితో చెప్పి ఎంతో ప్రయత్నించి చూసా, ఆయన అసలు ఒప్పుకోనే లేదు. మనం ఏం చేయగలం? ఆయనతో సర్దుకుపోవటం తప్ప. నువ్వు చెప్తున్నావు, హ్మ్. ఆయన వింటం లేదు. హ్మ్. ఇది నేను నమ్మాలి. ఏరా, తోడ పుట్టిన అక్కని కూడా నమ్మవా? అరే పోక, ఊరికే అబద్ధాలు ఆడతావు. పా, నువ్వు ఆయనతో చేరిపోయి ఆయనలాగా అబద్ధాలు ఆడడం నేర్చుకున్నావు. మొహం చూడు. పోరా. శక్తి, హ్మ్? జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. అలాగమ్మా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగమ్మా. ఆ? జాగ్రత్తగా వెళ్ళరా. అమ్మ చెప్పింది నేను తెగ తిప్పుతుంది. పోరా. వస్తానమ్మా. నువ్వు వెళ్ళరా వస్తాను. నాన్న. బాయ్ అన్నయ్య. ఆగరా. ఎవరు? హే మామ్స్, ఇక్కడే ఉన్నావా? నేను చూడలేదు. ఆ? అక్కడ మాట్లాడినప్పుడే వినలేదే. నువ్వు జంపా? ఆ, అవును, ఇంతకీ ఎక్కడికి బయలుదేరావు? బట్టల షాప్. నేను ఐపీఎస్ చదివాను, ఆ ఉద్యోగమే చేస్తానని ముందు పట్టు పట్టకుండా ఆడోళ్ళలో బొట్టు పెట్టించుకొని బట్టలు అమ్మడానికి వెళ్తావా? మామ్స్, తండ్రి మాటకు మించిన మంత్రం లేదు, తల్లికి మించిన దైవమూ లేదు. అయితే నీకోసమే తప్పిస్తున్న మీ మావయ్యకి మర్యాద లేదు, అంతేనా? మామ ఏంటి మా వాళ్ళ మాట్లాడతావు? నాకు వాళ్ళకంటే నువ్వే ముఖ్యం. కానీ ఏం చేద్దాం, సిచ్యువేషన్ అలా ఉంది, అడ్జస్ట్ అయిపోవాలి. పో, నిన్నెవరొద్దన్నారు? మా నువ్వు లేకుండా నేను ఒక్కనే వెళ్ళి అక్కడ వెళ్ళి ఏం చెప్తాను? నువ్వు కూడా రా, నాకు బోర్ అయితే కొడుతుంది. ఇద్దరం కలిసి చించుదా ఉంటావు. అవును. ఎలా ఉన్నారు ఏదో ఆ మామా. రాపోదాం. ఏయ్ యబ్బా! చక్రపాణి, నా కొడుకు ఫస్ట్ టైం బట్టల షాప్కి వెళ్తున్నాడు. నువ్వు వాడితో వెళ్ళి చక్రం తిప్పకే. విన్నావుగా, ఇక బయలుదేరు. వెళ్ళు, వెళ్ళరా. నాన్న వెళ్ళగా ఆ. వచ్చేసాయి. నీకంటూ కొన్ని పనులున్నాయి, రా. బావా. హాయ్ గాయ్స్. హే హాయ్ హాయ్. సారీ రా, కాస్త లేట్ అయింది. ఆ. శక్తివి నువ్వేనా? ఓకే. మంజు, అతనే శక్తి అంటే. ఏంట్రా ఇది? పార్టీ వచ్చింది, డాన్స్ చేసింది, ఇప్పుడు ఎస్కేప్ అయిపోయింది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హాయ్ మామ్స్. హ్మ్? ఏంటి ఇలా కూర్చున్నావు? ఏరా అల్లుడు, నువ్వు మంచివట్రా? ఏ? నువ్వు రమ్మన్నావని చెప్పి గోడ దూకొచ్చాను. నాకన్నా ముందు వచ్చి ఎక్కడికి వెళ్ళావరా? మామ్స్, అవన్నీ వదిలే. వచ్చే దారిలో కొంచెం ఆట పాట అన్ని ఎంజాయ్ చేసి డమ్మని ఇక్కడికి వచ్చేసా. నువ్వెందుకు డమాలు వేసావు? ఆయన డమ్మన్నారు, నేను డమాలు లేసా. ఏ ఏం చేయబోతున్నావు? గుడ్డ కట్ చేయబోతున్నా. నువ్వు కట్ చేయడం చూస్తుంటే వచ్చే కస్టమర్ని కసక్కని పొడిచి మందరిని జైలుకి పంపించేలా ఉన్నావు. ఇటీవ పోవద్దులే. అంతా మీ నాన్న చేసిన పని. ఇలాంటి తలక మాసలను కొట్లో పెట్టుకుంటే చూడు ఎలా ఉన్నారు. వ్యాపారం చేసినట్టే దేవాల తీయాల్సిందే. మామ, ఆ. నీకే ఫోను. నాకా? యువతల చక్కెరపాని, అవతల ఎవరు? నేనేరా యాదవా? ఆ, బావా. ఏంటి బావా? రేయ్, నిన్ను కొట్టుకెళ్ళొద్దంటే వెళ్ళి అందరిని హింసిస్తున్నావా? బావా, అప్పుడే నీకు ఇది ఎలా తెలిసింది? అలాంటివి తెలుసుకోవడానికి కెమెరాలు ఫిట్ చేశాను. ఫిట్ చేసావా? ఫిట్ చేశాను గానీ నువ్వు త్వరగా ఇంటికి వచ్చారు. వచ్చేస్తున్నా బావా, వచ్చేస్తున్నా. ఏనాలుడు, ఆ. కొట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కెమెరాలు ఫిట్ చేసినట్టు నాకు చెప్పావా? చెప్తే తమ శకలన్నీ నాన్నగారికి తెలియకుండా పోతాయిగా. అంటే కట్టుదిట్టంగా చేస్తున్నారు. మరి అలాగే చేయండి రా, వస్తా. ఏంటి మామ దీనికే కోపగించుకుంటావు? ఆహా, మన ఎస్కేప్ పార్టీ.
హలో హాయ్. సూపర్. రే మన కొట్టు సంగతి నాకు తెలీదా? షాప్ గురించి ఎవడన్నాడు? ఇంకెవరిని? ఆ వచ్చే అమ్మాయి గురించి. రేయ్ కస్టమర్ రా. కస్టమర్ ఏమైనా అంటే మనుషులు తీసుకొచ్చి కొట్టే లేపేస్తారు. చేయని మావా, నాకు నచ్చిందే. ఏర్పాటు చేయి. ఏర్పాటు చేయాలా? ఓరి పాపాత్ముడా, నాకే చెప్తున్నావా ఏర్పాటు చేయమని? ఎస్, బట్టల షాప్ కి వచ్చాను. నేను చూసుకుంటాను. నేనెవరనరా? మావా. మావనా? నీ అవును. మేనమావనరా? అదేగా నేను అన్నాను. ఆ? నువ్వేమనుకున్నావు? నేనేమనుకుంటాను, ఒక ఆంజనేయులు భక్తుని పట్టుకొని ఏర్పాటు చేయమని అంటున్నావే, అలా అడగచ్చా? ఊరికే ఎగరకు మావా. మీ ఆంజనేయుడు ఇలాంటి ఏర్పాట్లు చేయలేదా? దానికి ఏంట్రా ఆధారం? ఆధారం సీత ఎవరు? సీత మా అమ్మ. మీ అమ్మ గురించి ఎవడు అడిగాడు? రామాయణంలో సీత గురించి అన్నాను. ఓ ఆ సీత గురించా? ఆ, ఆవిడ నా ఇష్టదైవం ఆంజనేయుడు పూజించే శ్రీరాముడు భార్య. ఆయన భార్యని రావణాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయాడా? అవును. అప్పుడు రాముడు ఏం చేశాడు? ఓ రింగు హనుమంతుడి చేతికిచ్చి పంపాడా? అది రింగ్ కాదు, ఉంగరం. ఉంగరమో బొంగరమో ఎందుకు ఇచ్చి పంపాడు? అది రాముడిని సీతని ఒకటిగా చేర్చడానికి. అదే మావా నేను చేయమన్నది. ఆ? ఏంట్రా ఇష్టం వచ్చినట్టు ఏదేదో వాగుతున్నావు? ఓకే, సీ యు. సరే సరే, ఫిగర్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేసినా పట్టించుకోవద్దు. ఏం చేసినానా? ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇస్ మంజు. మంజో పుంజో నాకు ఇంగ్లీష్ తెలీదు, నువ్వు మాట్లాడు. ఎస్, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? మేము కొత్తగా బట్టల షాప్ పెట్టాలనుకున్నాం. ఓకే. మీది చాలా రోజులుగా నడుస్తున్న షాప్ కదా, యా యా. మీ షాప్ ఒకసారి చూపిస్తారా? షాప్ అంతా నేను చూపిస్తానమ్మా. ఏవయ్యా, మన కొట్టు క్లోజ్ చేయడానికి ఆవిడ ఇంకో కొట్టు పెడతానంటుంది. ఆవిడకి నువ్వు చూపిస్తానంట, నువ్వు క్లోజ్. అయ్యో ఏదో మావా తెలియకనేసానండి. వదిలే మావా, చూసి వెళ్తుంది అంతేగా. ఒక ఆడపిల్ల వస్తే కొట్టే రాసిచ్చేస్తారు. ఏంట్రా ఇదే? అయ్యో, ఈయన ఎప్పుడు ఇంతేనండి. అమావాస్యకో పున్నానికో షాప్కి వస్తాడు. లోడని ఏదో ఒకటి వాగుతుంటాడు. మీరండి, నేను చూపిస్తాను. మావా షాప్ చూసుకో మావా. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని వదిలే మావా, అది నా డిపార్ట్మెంట్. మా బావని మించిపోతాడేమో. రండి రండి రండి. ఇది శారీ అండి. లోకంలో ఎవరికి తెలియని విషయం చెప్పేశాడు. ఇవన్నీ పంచలు మగవాళ్ళవి. పంచెలు మొగాలు కాక గాడిలా కడతాయి. గోడౌన్ చూపిస్తాను, వస్తారా? గోడంకా? గోడంలో కిందకురా. సరే. రండి రండి. తీసుకుపోతున్నాడు. చూడండి, సూపర్ గా డాన్స్ చేశారు. మీరు కూడా. అవన్నీ మీరేసే ఐటమ్స్ బ్రా. Thank God. ఏమండి, ఒక 2 minutes లో నా కింద నుంచి వెళ్ళిపోతారా? ఎందుకు? అదే మీకు సేఫ్టీ అండి. రేయ్ ఏంట్రా? ఏం చేస్తున్నావు? రేయ్ అవును, ఈ అమ్మాయిని ఎందుకు గోడలోకి తీసుకొచ్చా? స్టాక్ అంతా చూపిద్దామని. చూపించడానికి ఏముంది ఇక్కడ? జువో పార్కా? బండిల్స్ అన్ని మీద పడేసి అమ్మాయిని వేసుకొని దొరుకుతావా? మావా నేను తోయలేదు మావా, తానే స్లిప్ అయి కింద పడింది. ఏమండి, మీరే కదా స్లిప్ అయి కింద పడారు, చెప్పండి. అవునండి. ఏదైనా అవ్వకముందే వెంటనే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. తర్వాత ఏదైనా జరగరాని జరిగి కుయ్యో మొర్రో అన్నావంటే లాభం లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. పో నేను వస్తాను. ఓ బై. రేయ్ నువ్వెక్కడికి రా? మా కార్ దగ్గర సాగనం పోస్తాను. వచ్చిందానికి తెలీదా? వచ్చిన దానికి తిరిగి వెళ్ళడం తెలీదా? ఏంటి ఆటలుగా ఉందా నీకు? పిచ్చి పిచ్చి ఆశ లేకు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంకోసారి ఇలాంటి పనులు చేసావా చీరేస్తావు. ఏమండి, మళ్ళీ అక్కడ పిలుస్తున్నావు? మావా నేను ఆ అమ్మాయిని పిలవలేదు, మన స్టాఫ్ ని పిలుస్తున్నాను. నేను పిలుస్తాను రా. నీకేం కావాలి? ముందు ఇక్కడ నుంచి రా, వ్యాపారం చూడు.